ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే అటాక్ ఆన్ టైటన్ పార్ట్ 13. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. 2 years ముందు ఎరెన్ జీక్ ప్లాన్ కి ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు మార్లేకి వెళ్లి తన హాఫ్ బ్రదర్ అయిన జీక్ తో తిరిగి వస్తాడు. 2 years ముందు ఫౌండింగ్ టైటన్ ఎరెన్ నుంచి ఎవరో ఇన్హెరిట్ చేసుకుంటున్నారు అని డిస్కషన్ వస్తే ఎరెన్, మికాసా, జాన్, కానీ, శాషా మీలో ఎవరు టైటన్ ఇన్హెరిట్ చేసుకోవద్దు, మీరు నాకు చాలా ఇంపార్టెంట్, మీరు చాలా సంవత్సరాలు బ్రతకాలి అనుకుంటున్నాను అంటాడు. ఇప్పుడు మార్లేలో వార్ కి అందరినీ పిలిచి ఫైట్ చేపిస్తాడు. ఫైట్ లో శాషా చనిపోతుంది. హాంజీ ఎరెన్ ని, ఎందుకు నీ డెసిషన్ మార్చుకున్నావు, ఇప్పుడు హిస్టోరియాకి ఏమైనా నీకు ఓకేనా అని అడిగితే ఎరెన్, ఈ ప్లాన్ కాకుండా మన దగ్గర వేరే ప్లాన్ లేదు కదా అని హాంజీ మీద అరుస్తాడు. గాబీ, ఫాల్కో తప్పించుకుంటారు. ఒక అమ్మాయి వాళ్ళని చూస్తుంది. కాయ సర్వే టీంకే దొరకకూడదు అని కాయతో, మేము మా ఇంటి నుంచి పారిపోయాము, మాకు ఏదైనా హెల్ప్ చెయ్యండి అంటారు. కాయ గాబీ, ఫాల్కోని తను కలిసి ఉంటున్న ఫ్యామిలీ దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడ వాళ్ళు గాబీ, ఫాల్కోకి భోజనం పెడతారు. గాబీకి ఐలాండ్ లో ఉన్న ఎల్డియన్స్ తో భోజనం చేయడం నచ్చదు. వాళ్ళకి అక్కడే పనిపిస్తారు. 3 పూట్ల ఫుడ్ పెడతారు. కాయాకి గాబీ, ఫాల్కో మార్లే నుంచి వచ్చారు అని తెలుసు, కానీ ఎవ్వరికీ చెప్పదు. కాయ అమ్మని టైటన్స్ తినేస్తాయి. కాయాని శాషా టైటన్ నుంచి కాపాడుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాయ శాషా ఫ్యామిలీతోనే ఉంటుంది. కాయ గాబీని, ఎందుకు టైటన్ మా అమ్మని తినేసింది అని అడుగుతుంది. గాబీ, 100 ఏళ్ల ముందు ఎలియన్స్ చాలా మందిని చంపేశారు అంటుంది. కాయ, కానీ మా అమ్మ ఎవరిని చంపలేదు, టైటన్ మా అమ్మని ఎందుకు తినేసింది అంటుంది. గాబీ దగ్గర సమాధానం ఉండదు. ఫాల్కో, మార్లే ఐలాండ్ మీద అటాక్ చేశారు, అప్పుడు మీ అమ్మ చనిపోయింది, సారీ అంటాడు. కాయ, నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు మార్లేలో పుట్టావు అంతే అంటుంది. శాషా ఫ్యామిలీ వాళ్ళకి మార్లే అతని రెస్టారెంట్ కి రమ్మని ఇన్విటేషన్ వస్తుంది. కాయ, మిమ్మల్ని మాతో తీసుకెళ్తాను, అప్పుడు మీకు మార్లేకి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుందేమో అని గాబీ ఫాల్కోతో అంటుంది. గాబీకి కాయ వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తుందో అర్థం కాదు. కాయ తనని కాపాడిన శాషా లాగా అందరికి హెల్ప్ చెయ్యాలి అని ఉంటుంది. ఫ్లాక్ తన టీం ఎరెన్ ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఎరెన్ మనల్ని గెలిపిస్తాడు, ఎరెన్ ని ఇప్పుడే రిలీజ్ చెయ్యండి అంటారు. ఎరెన్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రెస్ కి లీక్ చేస్తారు. ప్రెస్ కి ఇన్ఫర్మేషన్ లీక్ చేసినందుకు వాళ్ళని కూడా జైల్లో వేస్తారు. 3 years ముందు ఐలాండ్ లో రైల్వే ట్రాక్స్ కట్టి ట్రైన్ స్టార్ట్ చేస్తారు. ఆర్మిన్ యానీతో టైం దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాడు. ఎరెన్ ని అరెస్ట్ చేశారని కొంతమంది ఎరెన్ ని విడిపించాలని ప్రొటెస్ట్ చేస్తారు. ఎరెన్ మార్లేలో ఉన్నప్పుడేం చేశాడో ఎవ్వరికీ చెప్పడు. ఎరెన్ ని జీక్ మ్యానిపులేట్ చేశాడు అనుకుంటారు. ఎరెన్ మార్లేకి వెళ్ళక ముందు ఎలీనా ఎరెన్ ని సీక్రెట్ గా కలిసింది. మిలిటరీకి ఎరెన్ మీద నమ్మకం ఉండదు. జాక్లీ మిలిటరీ ఎవ్వరికీ చెప్పకుండా ఎవరితోనైనా ఎరెన్ ని తినిపించి ఫౌండింగ్ టైటన్ పవర్ తీసుకోవాలి అనుకుంటారు. జాక్లీ రూమ్ లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. జాక్లీ చనిపోతాడు. ఎరెన్ జైలు నుంచి తప్పించుకుంటాడు. ఎరెన్ కి సపోర్ట్ చేసే ఫ్లాక్ వాళ్ళ టీం ఎరెన్ తో ఉంటారు. ఇంకొంతమంది మిలిటరీలో సీక్రెట్ గా ఉంటారు. ఎవ్వరికి ఎరెన్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాదు. ఎరెన్ ఇప్పుడు జీక్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. పిక్సిస్ ప్రస్తుతానికి ఎరెన్ జీక్ ని నమ్ముదాము అంటారు. పీక్ ఐలాండ్ లో ఉండి జరిగేదంతా చూస్తుంది. వరల్డ్ రోజ్ లో టైటన్స్ వచ్చిన రోజు మార్లే వాళ్ళు గ్యాస్ రిలీజ్ చేస్తారు. ఆ గ్యాస్ లో బీస్ట్ టైటాన్ లిక్విడ్ ఉంటుంది. జీక్ సిగ్నల్ ఇచ్చినప్పుడు అందరూ టైటాన్స్ అవుతారు. అదే కానీ ఊరు. కానీ ఊరు వాళ్ళే టైటాన్స్ అయ్యి వరల్డ్ రోజ్ వైపు పరిగెడతారు. జీక్ దగ్గర లీవై కొంతమంది సోల్జర్స్ కాపలా ఉంటారు. ఎలీనా టీమ్ లో ఒక అతను నికోలో చెఫ్. మార్లేయన్ అయిన నికోలోకి శాషా అంటే ఇష్టం.
సాషా నికోలో వండిన ఫుడ్ ఇష్టంగా తింటుంది. నికోలో సాషా చనిపోయాక చాలా బాధపడతాడు. ఒకరోజు సాషా ఫ్యామిలీని భోజనానికి తన రెస్టారెంట్ కి పిలుస్తాడు. ఫ్యామిలీతో పాటు గాబీ, ఫాల్కో కూడా రెస్టారెంట్ కి వస్తారు. నికోలోని ఎలీనా గురించి అడగడానికి సర్వే టీం రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ మిలిటరీ తాగే ఖరీదైన వైన్ బాటిల్స్ ఉంటాయి. జాన్ వైన్ బాటిల్ పట్టుకొని నాకు కూడా వైన్ తాగాలని ఉంది అంటాడు. నికోలో వైన్ బాటిల్ లాక్కొని బాటిల్స్ పట్టుకోవద్దు అని అరిచి బాటిల్ తీసుకొని వెళ్తాడు. గాబీ, ఫాల్కో నికోలోని హెల్ప్ అడగడానికి వెళ్తారు. సాషాని చంపింది గాబీ అని తెలిసి గాబీని అక్కడ ఉన్న వైన్ బాటిల్ తో కొడతాడు. ఫాల్కో గాబీకి అడ్డం వస్తాడు. బాటిల్ ఫాల్కోకి తగిలి కింద పడతాడు. నికోలో గాబీని కొట్టి సాషా ఫ్యామిలీకి సాషాని చంపింది గాబీనే అని చెప్తాడు. సాషా ఫ్యామిలీ గాబీ, ఫాల్కోని ఏమీ చెయ్యరు. పైగా గాబీని నువ్వు బానే ఉన్నావా అని అడుగుతారు. కోపంతో కాయా గాబీని పొడవడానికి వస్తుంది. మికాసా కాయాని ఆపుతుంది. కాయా గాబీతో నిన్ను ఫ్రెండ్ అనుకున్నాను, నువ్వు నన్ను కాపాడిన సాషాని చంపేశావు అని ఏడుస్తుంది. నికోలో ఫాల్కోని వైన్ బాటిల్ తో కొట్టినప్పుడు కొంచెం వైన్ ఫాల్కో నోట్లోకి వెళ్తుంది. ఎలీనా నికోలోతో వైన్ ని ఇంపార్టెంట్ మిలిటరీ వాళ్ళకి ఇవ్వమని చెప్తుంది. నికోలోకి వైన్ లో జీక్ టైటన్ ఫ్లూయిడ్ కలిపారు అనిపిస్తుంది. మికాసా, ఆర్మిన్ గాబీతో వేరే రూమ్ లో ఉంటారు. రెస్టారెంట్ కి ఎరెన్ టీం వస్తారు. ఎరెన్ మికాసా, ఆర్మిన్ దగ్గరికి వెళ్తాడు. ఎలీనాతో వచ్చిన మార్లయన్స్ కొంతమంది ఎరెన్ వైపు ఉంటారు. ఎరెన్ కి ఎరెన్ టీమ్ కి మిలిటరీ జీక్ టైటన్ ఫ్లూయిడ్ కలిసిన వైన్ తాగుతున్నారు అని తెలుసు. ఫ్లాక్ టీం సర్వే టీం ని రెస్టారెంట్ నుంచి తీసుకువెళ్తారు. ఆర్మిన్ ఎరెన్ ని నిన్ను జీక్ కానీ ఎలీనా కానీ మ్యానిపులేట్ చేస్తున్నారా అని అడుగుతాడు. ఎరెన్ లేదు, నేను అన్ని సొంతగానే చేస్తున్నాను, సొంతగానే ఆలోచిస్తున్నాను అంటాడు. మికాసా లేదు, నువ్వు అంతమందిని చంపవు, నిన్ను ఎవరో అలా చేపిస్తున్నారు అంటుంది. ఎరెన్ ఆర్మిన్ తో నీలో బెర్తోల్ట్ మెమరీస్ ఉన్నాయి, బెర్తోల్ట్ నీ మైండ్ కంట్రోల్ చేస్తున్నాడు, అందుకే నువ్వు ఇప్పటికీ యానీతో మాట్లాడుతున్నావు అంటాడు. మికాసాతో అక్కర్మ్యాన్ వాళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటారు, వాళ్ళ ఓన్ గా ఆలోచించరు. చిన్నప్పుడు నేను నిన్ను కాపాడినప్పటి నుంచి నువ్వు నా మాటే వింటున్నావు, ఎప్పుడు నన్ను కాపాడాలని చూస్తావు. వాళ్ళ సొంతగా ఏమీ చెయ్యలేని వాళ్ళంటే నాకు చిరాకు, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు అంటాడు. మికాసా నేను నువ్వు అడిగావని నీ కోసం చేస్తున్నాను, ఆర్డర్ వేసావని కాదు అన్నా. ఎరెన్ వినడు. మికాసా బాధపడుతుంది. ఆర్మిన్ ఎరెన్ ని కొట్టడానికి వెళ్తాడు. మికాసా ఆర్మిన్ ని ఆపుతుంది. ఎరెన్ మికాసాతో ఎప్పుడు నువ్వు వేరే వాళ్ళ ఆర్డర్స్ ఫాలో అవుతూనే ఉంటావు అంటాడు. మికాసా ఏడుస్తుంది. ఆర్మిన్ ఎరెన్ ని కొడతాడు. ఎరెన్ ఆర్మిన్ ఫైట్ చేసుకుంటారు. ఎరెన్ ఆర్మిన్ తో మనం చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా తన్నుకోలేదు, ఎందుకో తెలుసా, ఎప్పుడు నీ మీద నేను గెలుస్తాను, నీకన్నా నేను స్ట్రాంగ్ అని ఆర్మిన్ ని గట్టిగా కొడతాడు. మికాసా ఇంకా ఆపండి అంటుంది. ఎరెన్ మికాసా ఆర్మిన్ నుంచి జీక్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి వచ్చాడు. ఎరెన్ ఎందుకు ఇలా మారిపోయాడు, అసలు ఎరెన్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.